Hello everyone, welcome to STR UPSC. So today's topic is UPSC. What is UPSC? When to start? Before when to start? Why to start preparing for UPSC? When to start prepare for UPSC? How to start preparing for UPSC? So this will be discussed in today's section. So what is UPSC? UPSC అంటే ఏంటి? So we are in something called parliamentary democracy. సో ఇండియా ఇస్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. సో డెమోక్రసీ అంటే అందరికీ తెలుసు ప్రజాస్వామ్యం. సో చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు? రూల్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దీస్ పీపుల్ విల్ బీ ఎలక్టింగ్ సమ్ లీడర్స్ ఆర్ representatives so that they'll be addressing their problem, and these people in the state level will be going for state legislature. In central level will be going for Lok Sabha and Rajya Sabha. Okay, so here most of the people who are getting elected in our India are the people who are rich. So it is an exception. So those people are rich. ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళే ఎలక్షన్స్లోకి వెళ్తారు. అండ్ ఆల్సో దోస్ ఫ్యామిలీస్ ఓన్లీ రీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఎక్స్ పర్సన్ కమ్స్, దెన్ హిస్ సన్, దెన్ హిస్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. సో అలానే లైక్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇన్ దిస్ సినారియో మన దగ్గర ఉన్న ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ చూసుకుంటే వాళ్ళలో ఎడ్యుకేషన్ రేట్ ఆర్ఎల్స్ వాళ్ళు ఏం చదువుకున్నారు అని చూస్తే దే ఆర్ నో వేర్ రిలేటెడ్ టు సంథింగ్ కాల్డ్ పాలిటిక్స్. ఐ మీన్ నాట్ పాలిటిక్స్, ruling. Something called politics is nothing but ruling the state, or else they are nowhere connected about governance, and many of the people don't know what is democracy, what is parliament, what should be done and all. So just they will be coming with families, this nepotism, and they'll be ruling the country. So in this scenario, people's problems should be notified to them to discuss. ఎందుకంటే వీళ్ళు తిరిగి సర్వేస్ చేయలేరు. ఒకవేళ సర్వే చేసినా ఎలా చేయించాలనే ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర లేదు, దేని మీద చేయించాలనే ఎడ్యుకేషన్ లేదు. అండ్ దీస్ పీపుల్ ఆర్ జస్ట్ మౌత్ పీసెస్, అండ్ దే విల్ బీ గెటింగ్ ఎలక్టెడ్ అండ్ దే విల్ బీ గోయింగ్ దేర్. సో వాళ్ళకి నోటిఫై చేయాలి, అండ్ దే షుడ్ బీ నోయింగ్ అబౌట్ వాట్ ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ. అండ్ ఆల్సో దే ఆల్సో షుడ్ నో అబౌట్ హౌ పీపుల్ ఆర్ సఫరింగ్ అండ్ హౌ పీపుల్ ఆర్ దేర్. ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా సఫర్ అవుతున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ స్కేర్సిటీ ఉందా, ఎడ్యుకేషన్లో ఏముంది, ఎడ్యుకేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దెన్ విమెన్ వెల్ఫేర్, సెక్యూరిటీ, అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, ఈ థింగ్స్ గురించి కొంతమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళకి కావాలి. ఓకే, దోస్ పీపుల్ ఆర్ నథింగ్ బట్ సివిల్ సర్వెంట్స్. సో ఈ సివిల్ సర్వెంట్స్ని అవ్వాలంటే మనం ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరే యూపీఎస్సి. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ ఈస్ యూపీఎస్సి. సో యూపీఎస్సీ అనేది స్టేట్ సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్. అండ్ స్టేట్ లెవెల్లో కూడా కొన్ని పోస్ట్స్ ఉంటాయి, దాన్ని మనం ఏబిపిఎస్సి అంటాం. ఓకే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దెన్ సో ఐ టోల్డ్ లైక్ ఐ విల్ బి డీలింగ్ విత్ వాట్ ఈస్ యూపీఎస్సి, అండ్ ద నెక్స్ట్ టర్మ్ is why యూపీఎస్సి. So I told why also here, but one more thing. So why UPSC is, if you are a person who is having some knowledge. For example, if you don't have a zero, like if you don't have a knowledge now also, in the journey of UPSC, you'll get a more knowledge. And also the syllabus is like that. It will be taking you through the roller coaster ride. సో హిస్టరీ గురించి చెప్తుంది. సో హిస్టరీ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఎవరైతే వాళ్ళ పాస్ట్ గురించి తెలుసుకుంటారో వాళ్ళు ఫ్యూచర్లో తప్పులు జరగకుండా చూసుకుంటారు, లేదా ఆ పాస్ట్ని రిపీట్ కాకుండా చూసుకుంటారు. అండ్ ఫ్యూచర్లో ఏవైనా సిచ్యువేషన్ వస్తే డీల్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి యూపీఎస్సీ మనల్ని హిస్టరీ నేర్చుకోమని చెప్తుంది. అండ్ స్టేట్ పీసీఎస్ లాగా యూపీఎస్సీ హిస్టరీ ఉండదు. స్టేట్ పీసీఎస్లో దరిద్రమైన క్వశ్చన్స్ అడుగుతారు. ఐ మీన్ లైక్ ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ వర్డ్, బట్ ఐ వాంట్ టు యూజ్ దిస్ వర్డ్ బికాస్
I was seeing some questions for APPSC Group 2 examination. Those questions are worst and nowhere significant. Okay. Then we have one more subject called polity. గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, గవర్నమెంట్ ఎలా వర్క్ అవ్వాలి, గవర్నమెంట్లో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ హైకోర్టు ఎలా వర్క్ అవుతుంది, సుప్రీంకోర్టు ఎలా వర్క్ అవుతుంది, నార్మల్ పీపుల్కి రైట్స్ ఏముంటాయి, గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఏంటి, గవర్నమెంట్ దేని బేసిస్ మీద లాస్ చేయాలి, అండ్ పీపుల్ వాళ్ళ డ్యూటీస్ని ఏమంటారు, ఫండమెంటల్ డ్యూటీస్, అండ్ మన కాన్స్టిట్యూషన్ అనేది దా లైక్ గవర్నమెంట్కి ఏమని చెప్తుంది, అండ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి. సో దిస్ సబ్జెక్ట్ is very crucial and this subject should be known, and the people who are from CEC or HEC background, they already got this. Okay, then next subject is economics. So economics is nothing but good utilization of resources. I mean, మీ దగ్గర 100 రూపీస్ ఉంటే దాన్ని ఎలా యూస్ చేస్తారు అండ్ ఎంత యూస్ఫుల్గా యూస్ చేస్తారు అనేదాన్ని మనం ఎకనామిక్స్ అంటాం. సో ఈ ఎకనామిక్స్లో మనం లైక్ విల్ బీ డీలింగ్ విత్ మైక్రో ఎకనామిక్స్ అండ్ ఆల్సో మ్యాక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్లో విల్ బీ లుకింగ్ అట్ ఇండివిజువల్ లెవెల్. మైక్రో ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ లెవెల్, మ్యాక్రో ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ లెవెల్ ఆర్ టోటల్ హౌస్ హోల్డ్ లెవెల్, అండ్ విల్ బీ లుకింగ్ అట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఏం వర్క్ చేస్తుంది, బ్యాంకింగ్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, దెన్ ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది, అండ్ గవర్నమెంట్ ఫిజికల్ పాలసీ అని చెప్పి ఒక బడ్జెట్ని తీసుకొస్తుంది, ఆ బడ్జెట్ అంటే ఏంటి, ఈ థింగ్స్ అన్ని మనం ఎకనామిక్స్లో చూస్తాం, రైట్. సో గవర్నమెంట్ టోటల్ సిస్టమ్ని నడపాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు కావాలి. ఆ డబ్బులు వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తారు, బేస్డ్ ఆన్ ద పీపుల్స్ నీడ్స్. ఓకే, సో ఆ పీపుల్ నీడ్స్ని ఎవరు చెప్తారు, సివిల్ సర్వెంట్స్ చెప్తారు. సో ఒక సివిల్ సర్వెంట్గా మీకు ఎకనామిక్స్ కూడా వచ్చి ఉండాలి. ఎకనామిక్స్ లైక్ స్కూల్ కాలేజ్ లెవెల్ ఎకనామిక్స్ ఈస్ వెరీ వర్స్ట్ నవేడేస్. సో ఎవ్రీథింగ్ ఈస్ థియరటికల్ అండ్ దే ఆర్ టీచింగ్ లైక్ క్వశ్చన్ టు ఆన్సర్ అండ్ వాట్ ఆర్ ద థింగ్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ద సేమ్. బట్ ఎకనామిక్స్ ఈస్ ట్రూలీ ఎ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ సబ్జెక్ట్, అండ్ ఐ విల్ బీ డీలింగ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ ఎ వెరీ వెరీ ఎఫిషియంట్ మేనర్ ఇన్ ఫ్యూచర్ కోర్స్ if time permits. And the next subject you should know is geography. సో జనరల్గా ఒకటో పానిపట్ యుద్ధం, రెండవ పానిపట్ యుద్ధం, మూడవ పానిపట్ యుద్ధం, జనరల్గా స్టేట్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు జరిగింది అని అడుగుతారు, వెన్. బట్ యూపీఎస్సీ వెన్ అని అడగదు, ఎందుకు ఈ ప్లేస్లోనే జరిగిందని చెప్పి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టే కాటన్ క్లోత్స్ వేసుకుంటాం, ఎస్. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ లైక్ రైస్ని తింటాం, అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మన జియోగ్రఫీ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాం, మన సొసైటీ ఎలా ఉంది అనేది మన జియోగ్రఫీ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లెయిన్ ల్యాండ్స్లో ఉంటే అక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి, గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ సంవత్సరానికి 3 పంటలు పండుతాయి లేదా 4 పంటలు పండుతాయి. దే ఆర్ రిచ్ పీపుల్. ఎస్, అబ్సల్యూట్లీ. వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ప్లెయిన్స్, సో వేర్ దెర్ ఈస్ మోర్ వాటర్, యూ విల్ బికమ్ రిచ్ డ్యూ టు ద ఫార్మర్స్. అండ్ వీఆర్ ఇన్ సంథింగ్ కాల్డ్ సెమీ ఆరిడ్ రీజియన్ ఆఫ్ రాయలసీమ. సో ఇక్కడ వీ డోంట్ నో వస్తే అతివృష్టి లేదా అనావృష్టి. సో ఎందుకు మన లైఫ్ ఇలానే ఉన్నాయంటే డ్యూ టు జియోగ్రఫీ. బట్ వీ క్యాన్ చేంజ్ ఇట్ బై బ్రింగింగ్ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయల్ అనే కంట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర మనకంటే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని ఎఫిషియెంట్ మెథడ్స్ని యూస్ చేసి లైక్ మెషిన్స్ని యూస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూస్ చేసి అగ్రికల్చర్ని చేస్తున్నారు అండ్ దే హ్యావ్ బికమ్ రిచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రికల్చర్. సో అటువంటి టెక్నాలజీస్ మీరు తెలుసుకోవాలంటే మీరు జియోగ్రఫీ గురించి చదవాలి. అండ్ ఆల్సో యూ షుడ్ బీ నోయింగ్ అబౌట్ సాయిల్స్. వై? బికాస్ యూ విల్ బీ హెల్పింగ్ సమ్ పర్సన్ కాల్డ్ ఫార్మర్స్. సో రైతులకి హెల్ప్ చేయాలంటే సాయిల్స్ గురించి తెలిసి ఉండాలి, డిఫరెంట్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే తెలిసి ఉండాలి, లైక్ పెస్టిసైడ్స్ ఎందుకు యూస్ చేస్తున్నారో తెలిసి ఉండాలి, సబ్సిడైజ్ ఏమి ఇవ్వాలో తెలిసి ఉండాలి, అండ్ దీస్ ఫార్మర్స్ ఉండే ప్రాబ్లమ్స్ని తెలిసి ఉండాలి. సంథింగ్ లైక్ వాట్ లోన్స్, ఇన్ఫార్మల్ లోన్స్, ఎందుకు ఫార్మర్ సూసైడ్స్ జరుగుతున్నాయి, ఇన్ఫార్మల్ లోన్స్ ఎందుకు ఉన్నాయో తెలిసి ఉండాలి.
So these four subjects are called pillars of UPSC. Fine. And along with this subject, you'll be studying about Indian society. And there is something called social justice. And also you'll be studying about international relations. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటంటే ఇండియా యుఎస్తో ఎలా ఉంది, చైనాతో ఎలా ఉంది, పాకిస్తాన్తో ఎలా ఉంది, బంగ్లాదేశ్తో ఎలా ఉంది, అండ్ రష్యా యుక్రెయిన్ వార్ జరగడం వల్ల ఇండియా మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది ఇన్ దిస్ గ్లోబల్ వరల్డ్. నేను ఇక్కడుండి యూఎస్లో ఉన్న ఫ్రెండ్కైనా మెసేజ్ చేసుకోవచ్చు, బంగ్లాదేశ్లో ఉన్న ఫ్రెండ్కైనా మెసేజ్ చేసుకోవచ్చు, రష్యాలో ఉన్న ఫ్రెండ్కైనా మెసేజ్ చేసుకోవచ్చు. వీఆర్ అండర్ సేమ్ స్కై నౌ, వీఆర్ గ్లోబలైజ్డ్. మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఎవరినైనా కాంటాక్ట్ అవ్వచ్చు, ఎవరితో అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ వీ కెనాట్ స్టాప్ ఎనీ వన్ వితౌట్ టెక్నాలజీ. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ వన్ ఈస్ డిపెండెంట్ అపాన్ ఎవ్రీ వన్. Fine. So we have to learn about international relations also here. Then we should learn about something called environment. So when I was in Delhi, so ఒక్క రోజు కూడా నేను స్టార్స్ని చూడలేదు. స్కై విల్ బి లైక్ టోటలీ ఫాగీ. సో ఐ మీన్ లైక్ టోటలీ కవర్డ్ విత్ పొల్యూషన్ అండ్ ఆల్. సో ఎందుకు అలా జరుగుతుంది అండ్ దానివల్ల ఏం జరుగుతాయి అండ్ డిఫరెంట్ ఏరియాస్కి డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ థింగ్స్ ఉంటాయి అండ్ దోస్ థింగ్స్ యూ షుడ్ సీ. Then we have something called science and technology. For example, మీ డిస్టిక్లో మీరు డిస్టిక్ కలెక్టర్ అయ్యారనుకుందాం, యు ఆర్ ద డిఎం, బాస్ ఆఫ్ ద డిస్టిక్. సో మీ డిస్టిక్లో సడన్గా ఒక వైరస్ వచ్చింది అనుకుందాం. ఆ వైరస్ని లైక్ కనిపెట్టాలి అండ్ ఆల్సో యూ షుడ్ సేవ్ పీపుల్ ఫ్రమ్ దట్ వైరస్. అలాంటప్పుడు మీరు డాక్టర్స్తో మాట్లాడాలన్నప్పుడు అండ్ లైక్ పీపుల్తో కనెక్ట్ అవ్వాలన్నప్పుడు మీ దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉండాలి అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఆల్సో యూ షుడ్ నో అబౌట్ సంథింగ్ కాల్డ్ శాటిలైట్స్, ఏ టైప్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి, ఎటువంటి కమ్యూనికేషన్స్ ఉంటాయి అండ్ దోస్ ఆల్ థింగ్స్. దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ సబ్జెక్ట్ అండ్ ఐఎమ్ గుడ్ in that subject because I have done something called aeronautical engineering absolutely, so I can teach you very well that subject. So then what we have left with, we have a paper called ethics. సో పబ్లిక్ లైఫ్లో ఎలా ఉండాలి, పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి, దెన్ మనకి డైలమాస్ వస్తూ ఉంటాయి, ఎలా డీల్ చేయాలి, ఈ థింగ్స్ అన్ని ఎథిక్స్ అనే పేపర్ నేర్పిస్తుంది. అండ్ దిస్ ఈస్ మోస్ట్లీ మెయిన్స్ ఓరియంటెడ్ పేపర్ అండ్ యూ షుడ్ బీ రెడీ బిఫోర్ మెయిన్స్. And this is very interesting and also it will, if you get more marks in this paper then your selections will be confirmed. Okay, so then another paper is optional. See, optional lo different subjects ఉంటాయి but I'll be speaking about my optional, that is PSIR. సో నేను PSIR అనే ఆప్షనల్ని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఐ హావ్ డన్ MA in Pol Science from DU. Okay, so absolutely one of the top universities in the country. I have done MA Political Science from this university, so that's why I'm choosing this subject as my optional. And ఈ PSIR అనే సబ్జెక్ట్ పాలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఐఆర్లో రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్ విల్ బి హెల్పింగ్ యూ ఇన్ ఎథిక్స్ పేపర్ అండ్ ఆల్సో ఇట్ విల్ బి హెల్పింగ్ యూ ఇన్ ఎస్ఏ పేపర్. అండ్ ఆల్సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇట్ డీల్స్ అబౌట్ స్టేట్ and you will be working for the state, so it is like coincidence. If you know this subject then you can rule very well, you can govern very well. So that is the thing.